కొంతమందిలో ఏమైందంటే పెన్నిస్కి బ్లడ్ వస్తుంది, బ్లడ్ 35 సెంటీమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో బ్లడ్ వస్తుంది. కానీ ఈ మజిల్ అనేది బాగా హార్డ్ అయిపోయింది అనమాట. ఈ మజిల్ హార్డ్ అయిపోవటం వల్ల ఈ హార్డ్గా ఉన్న మజిల్ బ్లడ్ వస్తున్నా కూడా ఎక్స్పాండ్ అవ్వదు, అంటే మజిల్ సాగదు, గట్టిపడిపోవటం వల్ల ఆ బ్లడ్కి ఉన్న ఫోర్స్ సరిపోదన్నమాట ఈ మజిల్ హార్డ్ అయిపోవటం వల్ల. దానివల్ల కూడా జస్ట్ పెన్నిస్ సైజు పెరిగిద్దిలే కానీ ఫుల్గా ఎరెక్షన్ రాదు. ఎప్పుడైతే పెన్నిస్కి బ్లడ్ సప్లై తక్కువ వచ్చినా లేకపోతే బ్లడ్ వస్తున్న మజిల్ హార్డ్ అయిపోయినా బ్లడ్ సప్లై రాక ఎరెక్షన్ రాదు. ప్లస్ ఈ వెయిన్స్ కూడా ఓపెన్ అయిపోయే ఉంటాయి. సో ఈ వెయిన్స్ క్లోజ్ అయిపోతేనే పెన్నిస్లోకి వచ్చిన బ్లడ్ పెన్నిస్లో ఉండి ఎరెక్షన్ మెయింటైన్ అయ్యిద్ది. కానీ ఈ వెయిన్స్ ఓపెన్ అయిపోవటం వల్ల మళ్ళీ వచ్చిన బ్లడ్ వచ్చినట్లు ఈ వెయిన్స్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది అనమాట, పెన్నిస్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానివల్ల సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే సెక్షువల్గా ప్రాబ్లం వచ్చి అంగస్తంభన సమస్య లాంటి సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే వాళ్ళకి ఏ కారణం వల్ల ఈ అంగస్తంభన సమస్య వస్తుంది. పెన్నిస్కి బ్లడ్ సప్లై లేక ఈ ప్రాబ్లం వస్తుందా, లేకపోతే ఇక్కడున్న మజిల్ హార్డ్ అయిపోవటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందా, లేదు అనంటే బ్లడ్ సప్లై వస్తున్నా లేకపోతే మజిల్ బాగానే ఉన్నా ఈ వాల్వ్స్ అనేది ఇక్కడి నుంచి బ్లడ్ లీక్ అయిపోతుందా, మెయిన్గా ఈ 3 కారణాలే ఉంటాయి. సో ఫస్ట్ కారణం ఏంటనేది తెలుసుకోవాలి. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అనంటే అంగస్తంభన సమస్య లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం రావడానికి కారణం ఏమిటి, బ్లడ్ సప్లై రావటం లేదా, లేకపోతే మజిల్ హార్డ్ అయిపోయిందా, లేకపోతే ఈ వెయిన్స్ అనేది బ్లాక్ అయిపోయినాయా అనేది తెలుసుకోకుండా ప్రతిదానికి వైగ్రా ట్యాబ్లెట్స్ వాడతా వాళ్ళ టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటూ ఉంటున్నారు. సో ఎప్పుడైనా సరే అంగస్తంభన సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ దానికి కరెక్ట్గా కారణం ఏంటనే తెలుసుకోవాలి. మా హాస్పిటల్లో ఖచ్చితంగా ఈ అంగస్తంభన సమస్యకి ఫస్ట్ కరెక్ట్గా కారణం ఏమిటి, పెన్నిస్కి బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, పెన్నిస్ లోపల ఈ మజిల్ ఎలా ఉంది, లేకపోతే పెన్నిస్ నుంచి బ్లడ్ లీక్ అయిపోతుందా, ఇవన్నీ కరెక్ట్గా చెక్ చేసి ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి డెఫినెట్గా సెక్షువల్గా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% దాని సొల్యూషన్ అనేది దొరికిద్ది. సో ఎవరైనా సరే ఈ అంగస్తంభన సమస్య లాంటి సెక్షువల్ సమస్యలతో బాధపడుతుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఏ సమస్య ఉన్నా ఫస్ట్ దాని కరెక్ట్గా కారణం ఏంటి అని తెలుసుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా మీ ప్రాబ్లంకి 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.